హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. మనము ఎగ్జామ్స్ అయిపోయాక పిల్లల పుస్తకాలు అమ్మేస్తూ ఉంటాం కదండి. వాటితో అయితే నేను ఈరోజు ఒక చిన్న హౌస్ చేశాను. అది ఎందుకోసం అంటే మా పిల్లలు డబ్బులు దాచుకుంటామని అడుగుతున్నారు. అందుకనేసి పెడితే ఎందుకు కొనాలా, ఈ విధంగా హౌస్ అయితే చేసుకుంటే వాళ్ళు ఇందులోనే దాచుకుంటారు కదా అనేసి చేశానమాట. చాలా ఈజీ ప్రాసెస్, చూద్దాం చూడండి. ఫస్ట్ అయితే మా పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళు యూజ్ చేసే వర్క్ బుక్స్ అన్ని మేమైతే కాటాకేసి అమ్మేసేవాళ్ళమండి. కాకపోతే ఈసారి అందులో కొన్ని బుక్స్తోనైతే నేను ఈ విధంగా హౌస్ చేద్దామనేసి ప్రిపేర్ అయ్యాను. డబ్బులు సేవ్ చేసుకోవాలనేసి పిల్లలు అంటున్నారని ముందు డబ్బులు పెట్టేసి పిడతలు కొనేసి తర్వాత ఫుల్గా నిండక ముందే వాటిని పగలగొట్టేసి ఇవన్నిటికంటే కూడా ఈ విధంగా అయిపోయిన రఫ్ బుక్స్తో చేసుకుంటేనే బాగుంటుందండి. వీటికి ఏం లేదు, అయిపోయిన రఫ్ బుక్స్, గ్లూ గమ్, ఇంకా సిజరు, స్టిక్, చీపురు పుల్ల కానీ లేకపోతే పెన్సిల్, ఇలా ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెన్సిల్నే యూజ్ చేస్తున్నాను. పెన్సిల్తో రోల్ చేసేసి ఈ గ్లూ గమ్ పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ రోల్ చేసేసి ఇంకా సిజర్తోని పెన్సిల్ని అయితే పుష్ చేస్తే బయటకు వచ్చేస్తుందండి. ఈ విధంగా మనము ఇలా పేపర్ రోల్ స్టిక్స్ అయితే ఫుల్గా చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ హౌస్ చేస్తున్నాను కనుక హౌస్కి ఎక్కువ పేపర్ రోల్స్ అయితే యూజ్ అవుతాయి. అందుకనేసి నాకు ఇక్కడ 2 బుక్స్ అయితే యూజ్ అయ్యాయండి పేపర్స్. వీటన్నిటితో ఫస్ట్ అయితే రోల్స్ చేసేసి ఒక దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క దానికి గ్లూ గమ్ పెట్టేసి ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని ఫస్ట్ స్క్వేర్ ఫీట్గా 4 బాక్సెస్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ 2 చూపిస్తున్నాను, మొత్తం 4 చేసుకున్నాను. ఇంకా ఒకదానికి హౌస్ కదండి, అందుకని దానికి మెజర్మెంట్ స్కేల్తో తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని 2 పక్కన పెట్టుకున్నాను. ఇంకో 2 వాల్ కోసం అనమాట. ఇవి 2 కూడా కట్ చేసుకోవాలి, నేను వీడియో క్లిప్లో చూపించలేదు. ఇప్పుడు ఒక అట్ట తీసుకొని వాటిపైన వైట్ పేపర్ని అయితే స్టిక్ చేసేసి దానిపైన నేను హౌస్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ పేపర్ రోల్స్ అన్నీ స్టిక్ చేసాం కదండి, వాటిని గమ్ముతో అంటించేసి ఇంకా ఆ అట్ట పైన గమ్ము పెట్టేసి వీటన్నిటిని అంటించేసి నాకు తెలిసి ఒక నైట్ వదిలేస్తేనే స్టిక్ అవుతాయండి మంచిగా. ఈ విధంగా స్టిక్ అయిన తర్వాత పైన టాప్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కిందవే సరిగా అంటకుండా స్టిక్ అవ్వకుండా మనం పైన కానీ పెట్టామంటే మొత్తం పడిపోతాయి అనమాట. అందుకే నేను ఓవర్ నైట్ వదిలేసాను. నైట్ చేసేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా నెక్స్ట్ డే చేసుకున్నాను. ఈ విధంగా హౌస్ అయితే నాకు రెడీ అయిపోయిందండి. నేను హౌస్ టాప్కి ఒక పక్క అయితే హోల్ కూడా పెట్టాను, మనీ సేవింగ్ బ్యాంక్ కదండి అందుకనేసి. ఇంకా వాటికి కలర్ వేసుకుంటే బాగుంటుందని మా పాప డ్రాయింగ్ కోసం తెచ్చుకున్న కలర్స్, ఫ్యాబ్రిక్ పెయింట్ ఇంకా బ్రష్లు నేను యూజ్ చేశాను అనమాట ఫస్ట్. ఇంకా వాటితో పైన టాప్కి అయితే డార్క్ బ్లూ వేసేసి సైడ్ వాల్కి అయితే లైట్ కలర్ వేద్దాం అనుకొని పైన టాప్కి మాత్రం డార్క్ బ్లూ వేసుకున్నాము. ఇక్కడ మీరు చూసారో లేదో నేను ఎక్కడ విండో కానీ డోర్ కానీ పెట్టలేదండి. ఎందుకంటే పిల్లలు డబ్బులు దాచుకుంటామన్నారు కదా, అందుకని పైనే డబ్బులు వేసుకునే అంత హోల్ మాత్రమే ఉంచాను అనమాట. మిగతా అంతా క్లోజ్ చేసేసాను. నార్మల్గా హౌస్ లాగా అయితే నేను ఖచ్చితంగా డోర్, విండోరు 2 పెట్టుండేదాన్ని. మొత్తము డార్క్ బ్లూ కలర్ అయితే అప్లై చేశానండి. ఇంకా వాల్ కోసము వైట్ లైట్ కలర్ వచ్చింది. దీన్ని అయితే 4 పక్కల అప్లై చేసేసాను. కొద్ది వాటర్ మిక్స్ చేసుకోవాలి. డామ్స్ కంపెనీ కొద్ది వాటర్ లో డిప్ చేసుకుంటూ కలర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కలర్ వేసుకునేటప్పుడు ఫ్లోర్ కూడా కొద్దిగా అంటేసింది. అందుకనేసి ఫ్లోర్ కి లైట్ గ్రీన్ కలర్ స్క్వేర్ ఫీట్ గా అప్లై చేసేసాను. హౌస్ అయినా నేను చేసింది హౌసే కదండి, అందుకే కలర్ అంతా ఎండిపోయిన తర్వాత హౌస్ షేప్ కోసం అనేసి విండో ఇంకా డోర్ కూడా వైట్ పెయింట్ తో వేసేసాను అనమాట. ఈ విధంగా నాకు హౌస్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ మా పాప చేతే డబ్బులు వేయించాను, ఎందుకంటే ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి కదండి. అందుకే మా పాప చేత 200, బాబు చేత 200, నేను 100 ముచ్చటగా ముగ్గురం అయిపోయామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉగాదికే ఈ హౌస్ ఓపెనింగ్ అనమాట. చూద్దాం మా పిల్లలు ఎంత సేవ్ చేస్తారో అనేసి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.